జై జై శంకర హరహర శంకర. మద్రాసు మకాంలో మైలాపూరులోని సంస్కృత కళాశాల భవనంలో స్వామి విడిది. భవనం చుట్టూతా పందిళ్లు వేశారు వేలాది ప్రజలు కూర్చునేందుకు. ఒక రోజున త్రిపురా సుందరి చంద్రమౌళీశ్వరుల రెండో కాలం పూజ జరుగుతున్నది. చుట్టూ వేసిన పందిళ్లు చాలక భక్తులు చాలా మంది ఆరుబయట నిలిచి పూజ చూస్తున్నారు. అనుకోకుండా ఆకాశం మేఘావృతమయ్యింది. వర్షం పడుతుందేమోనని బయట నుంచున్న జనం ముందుకు తోసుకొస్తున్నారు. భారీ వర్షం కురిసే పందిళ్ళైనా ఆగేట్టులేవు. తడిసిపోతామని భక్తులు ఆందోళన పడుతున్నారు. ఆనాడు చిన్న స్వామి శ్రీ జయేంద్ర సరస్వతి పూజలో కూర్చున్నారు. పెద్ద స్వామి పందిరి వెలుపలికి వచ్చి ఆకాశం వైపు చూస్తున్నారు అదే పనిగా. కొన్ని నిమిషాలు అయ్యేసరికి అంతగా భయపెట్టిన కారుమేఘం చెక్కలుగా చెదిరిపోయింది. సహస్ర కిరణాలతో సూర్య భగవానుడు దర్శనమిచ్చాడు. స్వామి పక్కనే ఉన్న ఒక వ్యక్తి ఈ దృశ్యమంతా తిలకిస్తున్నాడు. మీ సందేహం నివృత్తి అయ్యిందా అని స్వామి ఆ వ్యక్తిని అడిగారు. ఆహా, అయ్యింది స్వామి అంటూ నీళ్లు నములుతూ సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి. ఆయన పేరు శ్రీ ఉటుకూరి నరసింహరావు. విజయవాడలో హరిజన సేవకుడిగా పేరు పడిన కాంగ్రెస్ వాది. ఈ కథంతా ఆయనే విజయవాడలో మా ఇంటికి వచ్చి నాకు వినిపించారు. తనకు స్వాముల వారంటే నమ్మకం లేదని, వారి మహిమలను అంతకంటే నమ్మనని, కానీ మద్రాసులో తానీ దృశ్యం స్వయంగా తన కంటితో చూసిన తర్వాత తనలో ఏదో జిజ్ఞాస బయలుదేరిందని అన్నారు. అయితే మరి మీకీ అనుమానాలు అపనమ్మకాలు ఉన్నట్టు ఆ స్వామికి ఎలా తెలిసినండి? మిమ్మల్ని ఆ ప్రశ్న అడగడానికి అన్నాను నేను. అదే నాకు ఆశ్చర్యం అన్నారు నరసింహరావు గారు. రచన నీలంరాజు వెంకటశేషయ్య గారు. జై జై శంకర హరహర శంకర. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.